3 అవుతుంది and we are going to the airport. ఫస్ట్ టైం చదువుకోవడానికి కాకుండా ఒక వెకేషన్కి వెళ్ళడం ఒక కంట్రీకి. నెవర్ ఇమాజిన్. అంటే దిస్ సూన్ ఇంట్లో ఉంటే అసలు పొద్దున 8 వరకు ఆగలేం, ఆర్ 10 వరకు అట్లీస్ట్. ఇక్కడ రాగానే ఆకలిస్తుంది. ఎయిర్పోర్ట్ అంటే ఆకలిస్తుంది, బయటికి వెళ్తే ఆకలిస్తుంది. Wherever your final destination might take you, this is home. We'd like to be the first to welcome you home. And if all of you could reach up and open up the airport. టాడా, వి ల్యాండెడ్ ఇన్ మెక్సికో. సో నేను మెక్సికోకి వెళ్తున్నాను పెట్టగానే స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు ఏ వీసా కావాలి అని. మెక్సికోకి సపరేట్ వీసా, అది సపరేట్ కంట్రీ కాబట్టి సపరేట్ వీసా డెఫినెట్లీ కావాలి. కానీ మనకి యూఎస్ వ్యాలిడ్ వీసా ఉన్నా, కెనడా వ్యాలిడ్ వీసా ఉన్నా వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు. సపోజ్ నాకు H1B ఉంది, ఆర్ ఎవరైనా F1 వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అలౌ చేస్తారు ఆఫ్టర్ చెకింగ్ ద స్టాంప్ ఆన్ అవర్ పాస్పోర్ట్స్. దిగగానే ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో పాస్పోర్ట్ మీద మన వీసా స్టాంపింగ్ ఉందా లేదా చెక్ చేసి, తర్వాత రిటర్న్ టికెట్ కూడా చెక్ చేసి అప్పుడు మనల్ని వెళ్ళిపోమని చెప్తారు అనమాట. వీఆర్ గుడ్ టు గో ఇన్ టు మెక్సికో. సో మనం ఫైనలీ రూమ్ దగ్గరకు వచ్చేసాం. రూమ్ నెంబర్ 321 అంట. బాగుంది యాక్చువల్లీ. సో వీఆర్ ఇన్ టు ద రూమ్. ఇక్కడంతా కూడా లాకర్, మనకి పెట్టుకోవడానికి ఏమైనా వాల్యుబుల్ థింగ్స్. ఆ తర్వాత ఐ గెస్ దిస్ ఇస్ ఫర్ ఇవన్నీ కబోర్డ్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న డోర్ లాగా ఉంది, ఇక్కడికి వెళ్తే వాష్రూమ్. సో ఇదేమో మెయిన్ వాష్రూమ్, లోపల ఇది కమోడ్ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనకి ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ అనుకుంటా, లైక్ మేకప్ చేసుకోవడానికి ఆర్ డ్రెస్సెస్ వేసుకోవడానికి. అండ్ ఇదేమో స్టాండింగ్ షవర్. వీఆర్ ఇన్ టు ద బాల్కనీ. ఇది హైలైట్ ఏంటంటే ఇక్కడ హాట్ టబ్ ఇచ్చాడు. వెదర్ అయితే ఎంత వేడిగా ఉందంటే ఐ డోంట్ థింక్ హాట్ టబ్ కాదు అసలు ఇది యూజ్ చేయడానికి కూడా కుదరదు. బట్ ఇక్కడ ఒక చిన్న బెడ్, ఇదేమో బట్టలు ఆరేసుకోవడానికి ఇలాంటిది ఒకటి ఇచ్చాడు అనమాట. బీచ్ కాబట్టి మనం ఎలాగో వెట్ క్లోత్స్ ఉంటుంది కదా. అండ్ దెన్ ఇది ఒక ఇన్ఫినిటీ పూల్, అండ్ అది మెయిన్ పూల్. ఇదంతా చూడ కొబ్బరి చెట్లు చాలా ఈ రిసార్ట్కి చాలా అందం తీసుకొచ్చాయని నాకు అనిపిస్తుంది. సో ఇదంతా మెయిన్ పూల్, బ్రేక్ఫాస్ట్ ఏరియా. అండ్ ఇదేమో బీచ్ ఏరియా అనమాట. ఇక్కడ బీచ్ పెట్స్ ఎవరు వస్తే వాళ్ళకే, అంత పర్టికులర్గా ఏం లేదని చెప్పాడు. వాటర్ అంతా కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, బ్లూగా. ఇదే లాస్ట్ హోటల్, మొత్తం ఏరియా మొత్తంలో ఇదే ఎండ్ హోటల్, లాస్ట్ హోటల్. దీని తర్వాత ఇంకా మొత్తం ఓషనే ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని బుక్ చేయడానికి. ఇవన్నీ చూస్తే నాకు కలర్స్ మన పతాంజలి ప్రోడక్ట్స్ లాగా అనిపించాయి ఫస్ట్. తర్వాత కొంచెం మెక్సికన్ వైబ్, ఇది ఇట్లనే ఉంటుందేమో అని అనుకుంటున్నా. సో కానీ డిఫరెంట్గా ఉంది కదా. సూయింగ్ కిట్ అండి, ఇక్కడికి వచ్చి మనం సూతులు దారాలు కుట్టుకుంటాం. ఏంటి అని అనిపించాడో తెలియదు, బట్ ఎనీవే ఒక బటన్ ఊడిపోతే మనం పెట్టుకోవచ్చు అనమాట. అసలు ఏందో వేరే ఎక్కడో ఉన్నట్టుంది అసలు.
ఈ రిసార్ట్ ఆల్ ఇంక్లూసివ్. సో మోస్ట్లీ చాలామందికి మీరు తెలిసే ఉంటుంది ఆల్ ఇంక్లూసివ్ అంటే ఏంటని. అంటే మనం ఎంత తిన్నా, ఏం తిన్నా, ఎంత తాగినా కూడా బిల్ ఉండదు. అంత హోటల్ బిల్లోనే కలిపి ముందే కట్టేస్తాం అనమాట. హోటల్ రూమ్ ప్రైస్ అని పెడతాడు, ఆ ప్రైస్లోనే డ్రింక్స్, ఫుడ్ అన్నీ ఇంక్లూడెడ్. ఇంకా ఆ రెస్టారెంట్లో మనకి ఎక్కడ ఆ రిసార్ట్లో ఏ రెస్టారెంట్ కనిపించి ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా కూడా మనం బిల్ ఉండదు అనమాట. అలా ఉంటుంది. సో ఫ్రీగా తిన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఆల్రెడీ మన దగ్గర వాడు డబ్బులు తీసుకొనే ఉండుంటాడు దానికి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, అన్ని దేశాల నుంచి జనాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క క్యూజిన్ పెట్టాడు. ఇటాలియన్, ఇండియన్, థాయ్, చైనీస్ లేనిదంటూ లేదు, అసలు అన్నీ పెట్టాడు. కానీ ఇండియన్లో నాకు అసలు ఎక్కువ నచ్చలేదు, ఎందుకంటే స్పైసీ ఫుడ్ కాదు. వాళ్ళు ఎందుకు స్పైసీ చేయరంటే అందరికీ కంపాటబుల్ ఉండాలి, అందరు తినగలగాలి కాబట్టి అంత కొంచెం చప్పగా చేస్తారు ఫుడ్. కానీ యూజువల్లీ మెక్సికన్ ఫుడ్ ఫుల్ స్పైసీగా ఉంటుంది. బయట రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ తింటే, లోకల్ ఫుడ్ తింటే అది నాకు అర్థమైంది. సో రిసార్ట్లో తింటే మాత్రం నార్మల్గా ఉంటుంది ఫుడ్. బట్ ఎనీవే వాడు తీసుకున్న డబ్బులకి ఇంత మాత్రం పెట్టాలి కాబట్టి ఇలా ఫుల్గా అన్నీ పెట్టేశాడు. అసలు ఏ క్యూజిన్ వదిలిపెట్టకుండా ఘోరంగా పెట్టాడు. అసలు నేను వీడియో తీస్తూ ఉంటే ఒక 2-3 నిమిషాలు తీస్తూనే ఉన్నాను. అంత ఫుడ్ ఉందన్నమాట, ఏం చేయాలో అర్థం కాకనంత ఫుడ్ ఉంది సీరియస్లీ. ఇట్స్ డే 2. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. మనము స్నోర్క్లింగ్కి వెళ్తున్నాం. ఎస్, నేను ఇంకా బిగినర్ అని చెప్పాను. నాకు లైట్గానే స్విమ్మింగ్ వచ్చు. నేను ఇట్లా పూల్లో మాత్రమే స్విమ్మింగ్ చేయగలుగుతాను, అట్లా పెద్ద పెద్ద సీలో, ఓషన్లలో నేను చేయలేను. అదే చెప్తే వాళ్ళన్నీ చూసుకుంటా ఉన్నారు. సో అందుకనే వెళ్తున్నాం. ఐ డోంట్ నో. Que a todos, esta no es una excursión donde espero que ustedes sepan que no saben ya no la hicieron. Yo les voy a ayudar con todo. Here, yours, please. Here guys, right here, follow me. Right here. Go straight to one. 1, 2, 3. Hold on to these. And that's it. Please. హోటల్కి 2 బీచ్లు ఉన్నాయి. ఒక దాంట్లోనేమో ఫిషెస్ లేవు. ఇక్కడికి వెళ్తే మార్నింగ్ లోపలికి వెళ్ళి చూస్తే ఫిషెస్ కనిపించాయి. సో అందుకనే ఆ ఫిషెస్ని వీడియో తీద్దామని ఈ మాస్క్ వేసుకొని, ఈ గ్లాసెస్ వేసుకొని ఈ ఫోన్ ఇందులో పెట్టి తీసుకెళ్తున్నా. సో దట్ లోపల ఎలా ఉంది ఎన్వైరన్మెంట్ అనేది షూట్ చేద్దాం అని చెప్పేసి. సో ఎలా వస్తుందో తెలియదు ఇంకా. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్. లెట్స్ గో అండ్ సీ. టేస్ట్ చూసారా ఎలా అయిపోయిందో, ఘోరంగా. ఒక ఐలాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. యూజువల్గా క్యాంకున్ ప్లేస్ విజిట్ చేయడానికి మనం ఆఫ్ సీజన్లో ట్రై చేస్తే టికెట్స్ చాలా తక్కువకి, హోటల్స్ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి, అంటే హాలిడే సీజన్ కాకుండా. ఇంకొకటి ఏంటంటే మనం క్యాంకున్లోనే ఉన్నాం అనుకోండి, కొంచెం బోర్ ఫీల్ అవుతాం. చుట్టుపక్కల ఒక 7th వండర్ ఉంది, అది కూడా చూడొచ్చు. ఆర్ డిఫరెంట్ ఐలాండ్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు. సో నేనేం చేశానంటే ఒక ఐలాండ్ పిక్ చేసుకున్నాను. ఆ ఐలాండ్కి $60 to $70 కడితే వాడే ఇలా బోట్లో మనల్ని అక్కడ తీసుకెళ్ళి ఆ డే అంతా అక్కడ తిప్పి ఒకసారి లంచ్ పెడతాడు అండ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి చూపిస్తాడు. ఎక్స్ట్రా ఖర్చు అయితే మొత్తం మనదే అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాం కదా ఇండియాలో, అంటే మినిమం ఇంగ్లీష్ మాట్లాడతాం కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. వీళ్ళకి చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో మనం చాలా కష్టం అవుతుంది. మన లాంగ్వేజ్ వేరే, వాళ్ళ లాంగ్వేజ్ వేరే. అండ్
నాకు అసలు ఇండియన్స్ ఎక్కువ కనిపించలేదు సమ్‌హౌ. ఇప్పుడు ఈ బోట్‌లో చూడండి ఎవ్వరు లేరు ఇండియన్స్. సో, ఒక కైండ్ ఆఫ్ సోలో ట్రిప్ వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనిపించింది ఇలాంటి లొకేషన్స్‌కి. సో, చాలామంది నన్ను అడిగినప్పుడు కూడా అదే సజెస్ట్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. నో సోలో ట్రిప్స్ టు మెక్సికో. ఒకవేళ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్తేనే బావుంటుంది. ఎందుకంటే తెలియని ప్లేస్‌లో మనల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి. సో, ఐ డోంట్ రికమెండ్ సోలో ట్రిప్ టు హియర్. ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఓన్లీ స్పానిష్ వచ్చు. మనకు స్పానిష్ రాదు. సో మేము ట్రాన్స్లేటర్ యాప్ యూజ్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం. లవ్ పారాకిడ్స్ అని అడుగుతున్నాడు. మన ఇంట్లో పారాకిడ్స్ ఉన్నాయని చెప్తే ఎస్ ఎస్. సో అట్లా మేము టైప్స్ టెక్స్టింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. వేరే సోర్స్ లేదు ఇంకా మాకు. ఈ స్టాచ్యూ చూడండి ఫస్ట్, దీని పేరు ఇగువానా. సో నిజంగా స్టాచ్యూ ఉంది, అవి ఉంటాయా అని అనుకున్నాం, కానీ ఉన్నాయి. అది చూడండి, అవి అలా క్యాజువల్గా రోడ్డు మీద తిరుగుతున్నాయి. గడ్డి తింటుంది అది. వాటర్ కలర్ సూపర్ ఉంది. సో ఇప్పుడు ఆ బీచ్ మీద బీచ్లో బీచ్ అంటున్నా పూల్లో బెడ్ మీద ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ క్లాస్ సైన్ అప్ చేసుకున్నాను నేను. ఫర్ నౌ వాళ్ళు ఫస్ట్ క్లాస్ అనమాట. ఆ బెడ్ మీద ఎట్లా చేయాలి, ఏమో యోగా చేపిస్తారంట, ఏమేమో చేపిస్తారంట, వెరైటీగా ఉంది. సో వాళ్ళు అట్లా పడుకొని ఉండదు. ఇంకా మీకు ఎట్లా ఎక్కాలనేది నా క్వశ్చన్. పడిపోతాం కదా లోపల. సో అదొక ప్రోగ్రామ్ ఇవాళ. అండ్ దెన్ మొత్తం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లాగా అవుతున్నాయి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది, ఘోరం అసలు. ఏంది సడన్గా రిసార్ట్కి హాలిడే ఇచ్చారు అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ ఒక వార్నింగ్ వచ్చింది, హరికేన్ అలర్ట్ అని చెప్పేసి అందరినీ మొత్తం లోపలికి తోలేశారు. ఒక్క పురుగు కూడా లేదు చూసారా. సో హరికేన్ తెలుగులో ఏమంటారని నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ అలలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. మార్నింగ్. సో ఈరోజు చెక్అవుట్ డే. నేను చాలా ట్యాన్ అయిపోయాను, కానీ చెక్అవుట్ డే స్పెషల్ ఏంటంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. తర్వాత చూడండి ఇక్కడ హరికేన్, సైక్లోన్ లాగా హరికేన్ లాగా వచ్చింది. మొత్తం హోటల్ అంతా షట్ డౌన్ అయిపోయింది. అండ్ వాళ్ళు మనకి ఫుడ్ పెట్టడం లేదు. నిన్న సాయంత్రం 8 వరకే ఫుడ్ పెట్టారు. దాని తర్వాత కొన్ని స్నాక్స్ అట్లా తీసుకొచ్చుకున్నాం రూమ్లోకి. నా ఫేస్ అంతా ఎట్లా అయిపోయింది చూడండి ఎండకి. మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఫుడ్ కూడా చేయలేరు కదా, ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయలేరు. సో అంత స్టక్ అయిపోయింది అక్కడ. సో అందుకని మాకు కొన్ని బ్రెడ్ ముక్కలు ఇవన్నీ ఇచ్చారనమాట తీసుకెళ్ళమని చెప్పేసి. సో అందరికి అదే పరిస్థితి ఆ 2 రోజులు. ఈరోజు చూడండి మొత్తం కామ్ అయిపోయింది. ఎక్కువ అంత అలలు లేవు, ఏం లేవు, సెటిల్ డౌన్ అయిపోయింది. అందరు బీచ్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఒక్క రోజులో మొత్తం ఒక విధ్వంసం సృష్టించింది లిటరలీ. సో ఫైనలీ ఫ్లైట్ దొరికింది. ఫ్లైట్ మళ్ళీ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. ఓవరాల్ క్యాంకున్ మంచి ఎక్స్పీరియన్సే, కానీ లాస్ట్ డే ఆ హరికేన్ కూడా రాకపోయి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ బీచ్ ఒక్కటి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ రికమెండెడ్ ప్లేస్ టు గో. అండ్ ఇంటికి రాగానే అన్నం పప్పు తింటే కానీ నాకు ప్రశాంతంగా అనిపించలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా క్యాంకున్కి వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, చూస్తారు కదా అంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.